డియర్ ఇన్వెస్టర్స్, బయర్స్, చూడండి వెంచర్ మీకు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి. చూడండి రోడ్స్ కానీ, అలాగే ఈ పార్కులు కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఇది చూడండి ఎంట్రన్స్ ఆర్చ్ కానీ చూడండి. అలాగే అది హైవే అండి. హైవే నుంచి ఇక్కడ వరకు వెంచర్ వరకు కూడా స్థలం కొని రోడ్ వేసారు. చూడండి అప్రోచ్ రోడ్డు. చూడండి ఈ డెవలప్మెంట్స్ అన్ని చూడండి. అలాగే చూడండి ఇక్కడ మనకి పెద్ద ఆయన ఉన్నారు. ఈయన మనకి ఈ వెంచర్ ని ఎప్పటికప్పుడు 24 hours చూసుకుంటూ ఉంటారు. ఇక్కడే ఉంటారు ఎప్పుడు కూడా. సెక్యూరిటీ అండి, ఫుల్ సెక్యూరిటీ. గేట్ చూడండి, ఎవరన్నా వచ్చినా కానీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆయన. ఇలాగ మీకు ఎటు చూసినా అద్భుతమైన డెవలప్మెంట్స్, సెక్యూరిటీ, అలాగే మంచి ప్లేసు, గ్రోత్ ఎక్కువగా ఉండాలి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా పెరగాలి అనుకుంటే మనకి విజయవాడలో ఒక కంపెనీ ఉందండి. అల్టిమేట్ గా డెవలప్మెంట్ చేసే కంపెనీ. ప్లేస్ కూడా పెర్ఫెక్ట్ ప్లేస్. స్టడీ చేసి ఆ ఏరియా హైక్ ఎలా ఉంటుందని ముందుగానే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఆ ప్లేస్ ని ఎన్నుకుని ఇళ్ల పక్కన డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. చూడండి ఈ వెంచర్ కూడా చూడండి ఇళ్ల పక్కన డెవలప్మెంట్ చేశారు. అయితే ఈ వెంచర్ కి పక్కన ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. కానీ ప్రస్తుతం మనకి ఈ వెంచర్ లో కాదు, ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ నేను డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూపించడానికి మాత్రం నేను తీసుకొచ్చాను. వీళ్ళ ఏ వెంచర్లు అయినా ఇలాగే ఉంటాయి డెవలప్మెంట్స్. చూడండి వాటర్ ట్యాంకులు, పార్కులు అన్నీ కూడా అద్భుతమండి. మీరు వెంచర్లోకి అడుగు పెట్టారంటే ఇప్పుడు ఈ వెంచర్లో సేల్ అయిపోయిందండి. ఈ వెంచరు రీసేల్ ఏమైనా ఉన్నాయేమో అడుగుతారు, అలా ఉంటుంది వెంచరు. అయితే స్టార్టింగ్లో ఏంటంటే ల్యాండ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడే కొనుక్కోవటం బెటర్ అండి. ఇలాంటి కంపెనీలు వీళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ చేసే వరకు నిద్రపోరు, అది కూడా ఒక రేంజ్లో చేసే వరకు నిద్రపోరు. మరి అలాంటి కంపెనీ డెవలప్ చేసే వెంచర్లు స్టార్టింగ్ స్టేజ్లో అసలు భూమి రెడీ అయిన టైంలో కొనుక్కుంటే బెటర్ కదండి. పైగా వీళ్ళు ఏంటంటే కంపెనీ పేరు మీద ల్యాండ్ కొనేస్తారండి. డెవలప్మెంట్కి ఏం తీసుకోరు. ఎవరిదో ల్యాండ్ మాదని చెప్పుకుని అమ్మరు. కంపెనీ పేరు మీద ల్యాండ్ కొని డెవలప్మెంట్ స్టార్ట్ చేసి అద్భుతంగా ఇలా డెవలప్మెంట్ చేసి సెక్యూరిటీ పెడతారు. అయితే ఇలాంటి వెంచర్లో మీరు కొనాలి, దానికి ఫ్యూచర్లో అద్భుతమైన బెనిఫిట్స్ హైక్ రావాలనుకుంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్, కొత్త డెవలప్మెంట్స్ రావాలి కదండి. అలాంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. మీరు వీడియో చివరి వరకు చూడండి, నేను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇదేంటంటే కంకిపాడులో వెంచర్ అండి. ఇప్పుడు పామర్లో వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నారు, అది కూడా ఇళ్ల పక్కన, రోడ్డు పక్కన. అక్కడ మాత్రం అసలు ది బెస్ట్ హైలైట్ వచ్చిందండి. అది నేను వీడియో చివరిలో చెప్తాను. మీరు అసలు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం బెటర్. అక్కడ ఫాలో అవ్వండి, ఆ వెంచర్లోకి వెళ్దాం. ఇదేనండి ప్రజెంట్ మనం పామర్ వచ్చాం. ఇప్పుడు వరకు కంకిపాడు వెంచర్ చూపించాను. ఇది స్టార్ట్ చేశారు ఇప్పుడు 18 ఎకరాలు కూడా ఏపీసీఆర్డీఏ వెంచర్ అండి. అయితే నేనేం చెప్పాను, ఏదన్నా హైవేలకి పక్కన ఉంటుంది, వెంచర్కి పక్కన ఇళ్ళు ఉంటాయి, వెంచర్లో కూడా ఇళ్ళు ఉంటాయి అని చెప్పాను కదండి. ఈ వెంచర్లో కూడా అవే బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇదేంటంటే ఇది బందర్ రోడ్ అండి, ఓల్డ్ బందర్ రోడ్, ఇది బందర్ హైవే. అలాగే ఈ ఫ్రంట్కి వెళ్తే మనం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో న్యూ బందర్ హైవే ఉంటుంది. ఈ ప్లేస్కి ఇంకొక హైలైట్ ఏంటంటే ఉయ్యూరు మున్సిపాలిటీకి, బందర్ మున్సిపాలిటీకి సెంటర్లో ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ షార్ట్ కట్ వే ఉంది. మనకి భీమవరం వరకు డైరెక్ట్ రోడ్డు ఉంది. పామర్ నుండి భీమవరం వరకు కూడా డైరెక్ట్ రోడ్డు ఉంది. ఆన్ ది వేలో మనకు గుడివాడ తగులుతుందండి. అంటే మనకి ఇటు మున్సిపాలిటీ ఉంది, ఇటు మున్సిపాలిటీ ఉంది, ఫ్రంట్ సైడ్ మున్సిపాలిటీ ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఒక 4-5 మున్సిపాలిటీలు ఉన్నాయండి. అయితే ఈ వెంచర్లో చూడండి, అది రోడ్డు, ఇళ్ళు కనపడుతున్నాయి కదండి. వెంచర్కి ఫ్రంట్ సైడ్ ఇళ్ళు కనపడుతున్నాయి కదా. చూడండి వెంచర్కి ఇటు సైడ్ చూడండి హౌసెస్ ఉన్నాయి కదండి మొత్తం. అలాగే చూడండి ఇప్పుడు నేను ఇటు సైడ్ ఇళ్ళు చూపించాను, అటు సైడ్ ఇళ్ళు చూపించాను. చూడండి ఇటు సైడ్ కూడా ఇళ్ళు చూడండి, హౌసెస్ చూడండి. 3 వైపులా ఇళ్ళు ఉన్నాయి కదండి, నేను చెప్పినట్టే ఉన్నాయి కదండి. అయితే కంపెనీ దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటో చెప్తాను నేను. తర్వాత మీకు వండర్ఫుల్ హైలైట్ చెప్తానండి, ది బెస్ట్ హైలైట్. ఇలాంటి హైలైట్ రాబోతుందని చాలా మందికి తెలియదు, నేను చెప్తాను. చూడండి ఆర్చ్ ఎలా ఉంటుందండి, ఎంట్రన్స్ ఆర్చ్ ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్. ఇందులో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్, ఇవన్నీ కూడా విల్లా ప్లాట్స్. ఇదో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్మెంట్ చేస్తున్నారు. 100% క్లియర్ టైటిల్. 40 feet అండ్ 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయండి దీనికి. అలాగే వాటర్ కనెక్షన్ పైప్ లైన్స్ అన్నీ ఉంటాయి అండర్ గ్రౌండ్లో. డ్రైనేజ్ ఉంటుంది. దీంట్లో ఇంకొక అద్భుతం చూడండి, ఫంక్షన్ హాల్ ఉంటుంది ఈ వెంచర్లో. ఫంక్షన్స్ చేసుకోవాలంటే మీరు బయటకు వెళ్ళక్కర్లే, ఈ వెంచర్లోనే ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇది 100% వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్నారండి. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇదంతా చూశారు కదండి.
బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్స్. అయితే ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. చూడండి, వెంచర్కి ఫ్రంట్ సైడ్ బందర్ రోడ్డు ఉంది, ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్తే బందర్ హైవే ఉంది. వెంచర్లో డెవలప్మెంట్ సూపర్. వెంచర్ పక్కన ఇళ్ళు ఉన్నాయి, ఈ పక్కన ఇళ్ళు ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ ఇళ్ళు ఉన్నాయి. వెంచర్లో కూడా ఇళ్ళు ప్లాన్ చేశారండి. వెంచర్లో కూడా ఇళ్ళు ప్లాన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఎమ్యూనిటీస్ ఇచ్చారండి, ఎక్స్ట్రాగా ఎమ్యూనిటీస్ ఇచ్చారు దీంట్లో. అవి ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుందండి, అవుట్డోర్ జిమ్ ఉంటుంది, బుద్ధా స్టాచ్యూ ఉంటుంది, ఎల్డర్స్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి, గజీబో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అండి. అయితే నేను ది బెస్ట్ హైలైట్ చెప్తా ఉన్నాను కదండి, ఏదన్నా ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ ఏరియా ఎంటైర్ మొత్తాన్ని కూడా సమూలంగా మార్చగలిగే హైలైట్ రావాలండి. అలాంటి హైలైట్ ఈ ఏరియాకి రాబోతుంది. జనరల్గా ఇదేంటంటే పామర్ మినీ మున్సిపాలిటీ లాగా ఉంటుంది, కానీ ఇదేమి పంచాయతీ లాగా ఉండదు. బాగా డెవలప్మెంట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మీరు ఎదరికెళ్ళండి, వాళ్ళు పామర్ దాటి మనం బయటికి వెళ్ళక్కర్లే, ఏది కొనుక్కోవాలన్నా బయటికి వెళ్ళాల్సిన పని లేదు. అయితే పామర్లో నుండి ఒక ప్రత్యేకత ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్టులు, మీరు అటు గుంటూరు కానీ విజయవాడ సరౌండింగ్ కానీ హౌసింగ్ ప్రాజెక్టులు ఎక్కడా లేనన్ని ప్రాజెక్టులు పామర్లో ఉంటాయండి. ఎందుకంటే ల్యాండ్ ఇప్పటికే అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ హౌసింగ్ ప్రాజెక్టులు ఇక్కడే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇళ్ళన్నీ కూడా ఇక్కడే డెవలప్మెంట్ చేస్తున్నారు. మన కంకిపాడ దాకా విజయవాడ గ్రేటర్ అయిపోతుంది కదండి. అంటే మనం విజయవాడకి ఎంత టైంలో వెళ్ళొచ్చు అనుకున్నారు? ఇక్కడ నుంచి గట్టిగా 20 నిమిషాల్లో విజయవాడ వెళ్ళిపోవచ్చు, కంకిపాడ వెళ్ళిపోవచ్చు. ఉయ్యూరు అయితే మనం జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. పక్కన ఉన్న బందర్ అయితే 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. బందర్ పోర్ట్ వచ్చింది కదండి, 1 yearలో కంప్లీట్ అవుద్ది. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ పోర్ట్ అవబోతుందండి. దీనికి మనకి 2 నేషనల్ హైవేలు కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే హైలైట్ ఏంటంటే 3వ నేషనల్ హైవే వస్తుందండి. ఇది కంప్లీట్గా కొత్త నేషనల్ హైవే. ఈ హైవేని తెలంగాణ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ చేయించుకుని 211 కిలోమీటర్లు తెలంగాణ డ్రై పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ బందర్ పోర్టుకి మనకి 211 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 12 వరుసల హైవే మనకి డెవలప్ చేయబోతున్నారండి. అది మనకి సూర్యాపేట మీదుగా, సత్తెనపల్లి మీదుగా, గుంటూరు సిటీ లోపల నుండి కాజా టోల్గేట్ మీదుగా ఇక్కడ భద్రరాజపాలెం ఏదైతే ఉందో అక్కడ నది మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ఆ భద్రరాజపాలెం మీద నుండి ఈ పామర్కి ప్యారలల్గా ఉండే కీలేశపురం ఏదైతే ఉందో ఆ కీలేశపురం మీదుగా ఈ పామర్ దాటగా నిమ్మకూరు ఏదైతే ఉందో ఆ నిమ్మకూరు దగ్గర కలుపుతున్నారండి. అయితే మనకి బందర్ పోర్ట్ నుండి బందర్ టౌన్లోకి వచ్చి బందర్ హైవేలోకి రావాలంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కాబట్టి బందర్ పోర్ట్ నుండి డైరెక్ట్గా నిమ్మకూరుకి ఒక రోడ్డు ప్రజెంట్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఈ తెలంగాణ డ్రై పోర్ట్ నుండి బందర్ పోర్ట్ కలిపే హైవే ఏదైతే ఉందో దాన్ని నిమ్మకూరు దగ్గర అటాచ్మెంట్ చేస్తున్నారండి. అయితే మనం ఈ పామర్ ఊళ్ళో నుండి వెళ్ళినా మన కీలేశపురం వచ్చేస్తుంది. అంటే చాలా దగ్గరగా మనం హైదరాబాద్ హైవేలోకి ఎంటర్ అయ్యి కేవలం 2 గంటల్లో మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు అండి. ఫ్యూచర్లో 12 వరుసల ఎక్స్ప్రెస్ హైవే అంటే చూడండి, ఎక్కడ ఆగకుండా మనం 2 గంటల్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడున్న ఈ బందర్ హైవేని 6 లైన్స్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైఓవర్లన్నీ 6 లైన్స్ కంప్లీట్ అయినాయి. ఇటు సైడ్ 6 లైన్, ఇటు సైడ్ 12 లైన్స్ వస్తుంది. మీకు ఈ పామర్ ఎలా డెవలప్మెంట్ అవుద్ది అంటేనండి, పామర్ నుండి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. మనం విజయవాడ వెళ్ళాల్సిన పని లేదు. పామర్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళే ఫెసిలిటీస్ వస్తున్నాయి. అది తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టేజియస్ రోడ్ అండి. అది డ్రై పోర్ట్ నుండి బందర్ పోర్ట్కి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం పెరుగుతుంది. అలాగే ఈ ఏరియాలో మొత్తం లాజిస్టిక్ హబ్ కాబోతుందండి. గోడౌన్స్కి డిమాండ్ పెరగబోతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో డియర్ ఇన్వెస్టర్స్, ముందుగా నేను వెంచర్ డెవలప్మెంట్ చూపించాను, తర్వాత ఈ వెంచర్లో ఇవ్వబోయే డెవలప్మెంట్ చూపించాను, ఇక్కడ సరౌండింగ్ హైలైట్స్ చూపించాను, రేపు రాబోయే అద్భుతమైన హైలైట్స్ చూపించాను. అవన్నీ మన కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండగా మీరు కొనే బదులు ఇలాంటి అద్భుతమైన కంపెనీ డెవలప్మెంట్ చేసి ఇలాంటి వెంచర్లో ఇప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం రైట్ టైం. ఇందులో రేట్ చూడండి ఎంత రీజనబుల్గా ఉందంటే 10,600కే ఈస్ట్ ఫేసింగ్ అండి స్క్వేర్ యార్డ్ గజం. అలాగే 9,999 రూపాయలకే వెస్ట్ ఫేసింగ్. చూడండి, మరి మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వెంటనే మీరు కాల్ చేయండి. ఇక్కడ కంపెనీ వారి నెంబర్ ఇచ్చాను. రీసేల్స్ బాగా జరుగుతాయండి. ఇప్పుడు నేను ఫస్ట్లో చూపించిన వెంచర్లో రీసేల్ అడిగేవాళ్ళు ఉన్నారు కానీ అమ్మేవాళ్ళు లేరు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఈ వెంచర్ పరిస్థితి కూడా ఖచ్చితంగా అలాగే అవుద్ది. వెంటనే మీరు కంపెనీ వారికి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.